దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా మైనారిటీ సోదరుల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి ఎమ్మెల్యే కొడాలి నాని. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం గుడివాడ నియోజకవర్గ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్డాది గోవిందరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్ఎస్ఎస్ నాయకులు చంద్రబాబు వ్యాపారస్తుల్ని కించపరిచేలా మాట్లాడడం దారుణం. వైసీపీ ఆర్ఎస్ఎస్ నాయకులు గుడివాడ 22వ వార్డు కార్మిక నగర్ కు చెందిన ముస్లిం యువత ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మైనార్టీ యువత సయ్యద్ వలీ నేతృత్వంలో యువకులకు పార్టీ కండువలు కప్పిన ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ నాడు స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కల్పించారని, నేడు సీఎం జగన్ మైనార్టీల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. ఉర్దూను 2వ అధికార భాషగా గుర్తించారని, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో ఊహించని విధంగా మైనార్టీలకు అగ్రతాంపులం ఇచ్చారని ఎమ్మెల్యే నాని అన్నారు. సబ్ ప్లాన్ ఏర్పాటు, మౌజబ్ ఇమాం సంక్షేమానికి సీఎం జగన్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. సంక్షేమ పాలన ఇలాగే కొనసాగాలంటే వైసీపీకి అండగా నిలవాలని ఆయన కోరారు. ఎటువంటి లాంఛాలు లేకుండా పారదర్శకంగా సీఎం జగన్ సంక్షేమ పాలనను అందిస్తున్నారన్నారు చంద్రబాబు. వృద్ధులకు పింఛన్లు అడ్డుకోవాలని ప్రయత్నించారని, అయినా పెన్షన్లను అందిస్తున్నామన్నారు. వైసీపీ పేదలు పక్షపాతి ప్రభుత్వమని, మరలా జగన్ సీఎం అయితే ప్రజారంజక పాలన అందుతుందన్నారు. వచ్చే ఎన్నికలో మరోమారు సీఎం జగన్ కు అండగా నిలిచే ఎమ్మెల్యేగా తనను ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ ను గెలిపించాలని ఎమ్మెల్యే కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పట్టిన వైసీపీ అధ్యక్షుడు గోర్ల శ్రీను, మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్ట నాగమణి, జాన్ విక్టరీ, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, సీనియర్ నాయకులు పాలెటి చంటి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చింతల భాస్కర్ రావు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ, సేల్ అధ్యక్షుడు రేమల్లి నీలకాంత్, యువత రాష్ట్ర కార్యదర్శి అద్దెపల్లి పురుషోత్తం, మొహమ్మద్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు. వడ్డెలాలి నాని గారి నాయకత్వం. వెనకరండి అటు ఇటు నుంచి మధు వెళ్ళు.
एक बिंदी बाहर रखो क्या? बिंदी बिंदी बाहर। अरे हमारे सुब्बी कर दो याद करो। हाँ? सुब्बी करते हैं मित्रों। भाऊ तो आओ आओ ना आ जाओ लाइन से आ जाओ చంటి గారు ఓకే సార్ బాగుంది సార్ ఇక్కడ ఉంది అటు రమ్మంటారు ఇటు ఎవరు చేద్దాం పెట్టే బేటా అటు సైడ్ కరీంనగర్ కమిటీ బడ్జెట్ కమిటీ మాజీ సెక్రటరీ
నా ఫోన్ మాజీ ప్రెసిడెంట్ సరే కొంచెం అట్లా ఉండండి, కొంచెం పట్టణం చేయండి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మృగాలకు కలిసిన వడ్డాది ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం గుడివాడ నియోజకవర్గ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్డాది గోవిందరావు స్థానిక ఆటోనగర్ లోని శ్రీనివాస ఇంజనీరింగ్ వర్క్స్ మాజీ మున్సిపల్ చైర్మన్ నోగలపు వెంకటేశ్వరరావును కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ తమ మాజీ నాయకుడు నోగలపు వెంకటేశ్వరరావు తనను గురువుతో సమానమన్నారు. వచ్చే ఎన్నికల్లో తన గెలుపుకు కృషి కోరారు. త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందన్న ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన హస్తం గుర్తుపై ఓటు వేయాలని కోరారు. నమ్మి అట్లాగే పార్టీ తప్పకుండా గెలుస్తుందనే ఒక నమ్మకంతో కూడా టికెట్ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషం. నా సపోర్టు అంటే నేను పార్టీగానే కాంగ్రెస్ పార్టీ, అందులో సమస్య లేదు. వాటికి కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఆ రాష్ట్రాన్ని చీల్చినప్పుడు మట్టుగా కోపంతో రాజీనామా ఇచ్చిన మాట వాస్తవం. అందుకని నేను ఏ పార్టీలోనూ చేరలేదు, వాటికి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. అందుకని కాంగ్రెస్ పార్టీ జనం ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ఉంది, అంతా ఉంది. కాకపోతే పెద్ద నాయకులు, మరి ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి జాగ్రత్తగా ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు విధులు అన్నీ కూడా వచ్చేటట్టు చూస్తే ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని నా నమ్మకం. మా అన్నగారు పేద ప్రజలకి ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా కూడా అప్పటి నుంచి చాలామంది హెల్ప్ చేస్తారు. నేను చాలామంది అప్పుడు అన్నది గారు నేనే మొట్టమొదటిసారిగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, మీలాంటి వాళ్ళే మాకు స్ఫూర్తి అని ఫస్ట్ నేనే మా అన్నగారిని అడిగాను. తర్వాత పెద్ద నాయకులు వచ్చి చెప్పడంతో ఆయన భారీ ఎత్తున గుడివాడలో కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యం బలోపేతం అవడానికి మొగల వెంకటేశ్వర మా అన్నగారే కారణం. తద్వారా ఆయన భారీ మెజార్టీ 7,000 మెజార్టీతో తెలుగుదేశం హయాంలో కూడా ఆయన మున్సిపల్ చైర్మన్ అయ్యారంటే మా తూర్పు కమ్యూనిటీ కాపు, తూర్పు కాపు, తెలగాలు, గొప్పేలములు ఇదంతా మాకు అనుకూలమైన ఏరియా. ఈ ఏరియాలో అంతా ఓటింగ్ ఉంది మాకు. ప్లస్ ఆయన చేసిన సర్వీస్ వల్లనే ఆయన చైర్మన్ అయ్యారు. ఆ స్ఫూర్తితోనే కార్యకర్తలకి ఎటువంటి హెల్ప్ చేయకపోవడంతో మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్యకర్తలు కాదు, టీడీపీ కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత పార్టీని కార్యకర్తలు పట్టించుకునే నాయకులు లేపడంతో అంటే నాయకులు అడిగితే చేస్తారు కానీ అది ఏ పనులు అనేది కార్యకర్తలు తెలియదు. అటువంటిది ప్రతి కార్యకర్తకి ఏ పార్టీ అన్ని పార్టీలకు కూడా అందరిని నేను పిలిచి పలానా ప్రోగ్రాం ఉందని మా ట్రస్ట్ 20 ఏళ్ళు అయింది. 27లో దాదాపు చాలామందికి నేను ఉపయోగపడ్డాను. ఇప్పుడు కూడా మీరు రావచ్చు, ఏ పార్టీ నాకు సంబంధం లేదు, పనిచేస్తాను అన్న స్ఫూర్తితోనే అందరికి హెల్ప్ చేశారు. కాబట్టి అదే స్ఫూర్తితో నేను ట్రస్ట్ పెట్టి కొన్ని వేల మంది 15,000 మంది కుటుంబాలకి ట్రైనింగ్ ఇచ్చాను, 9,000 మందికి లోన్లు ఇచ్చాను. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలో రేపు జూన్ 4వ తారీఖు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణం చేస్తున్నారు.
ఇండియా లెవెల్లో ప్రతి మహిళకి కూడా ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఇచ్చే స్కీము ఆయన స్టార్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన యాప్ మా ట్రస్ట్లో చాలామందికి ఓన్లీ మీరు ఓటు కార్డు తీసుకుని వస్తే మా ట్రస్ట్లో మీకు ఆన్లైన్ చేసి మీకు కూడా ప్రతి సంవత్సరం ₹1,00,000 వచ్చేటట్టు, అంటే మీకు ప్రతి నెల ₹8,333 ప్రభుత్వం తరఫున వేయడానికి సిద్ధంగా ఉంది. కనుక వచ్చేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాబట్టి మీరు ప్రతి వాళ్ళు కూడా నా ట్రస్ట్కి వచ్చి నన్ను ఉపయోగించుకొని తద్వారా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను గెలిపిస్తే ఇంకా ఏమి లేని స్టేజ్లోనే నేను ఇంతమంది ఉపయోగపడ్డాను. ఏ పదవి లేకపోయినా అదే ఎమ్మెల్యే పదవి ఉంటే ప్రతి వ్యక్తి కూడా నేను హెల్ప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కనుక ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి, హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. వడ్డాది ట్రస్ట్ గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. కారణం ఏంటంటే వడ్డాది ట్రస్ట్ పెట్టి నా తమ్ముడు చాలా మందికి ఈ కంప్యూటర్ వర్క్లు నేర్పడమే కాకుండా అనేక మందికి అనేక రకాలుగా సహకారాలు సహాయం చేసేవాడు. ఇవన్నీ ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే నేను 2000 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడే, అప్పటికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ఆ టైంలోనే అంతకు ముందున్నటువంటి తెలుగుదేశంలో రావి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ మీద మరి 29,000 చిల్లరుగా గెలిచాడు. గెలిచిన 20 రోజులకే మరి పురపాలక సంఘం గుడివాడ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలలో విరోచితంగా కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడిన వాడు మా వడ్డాది, మా తమ్ముడు. ప్రతి పని కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవాలి. మరి కమ్యూనిటీగా చెప్పాలంటే కాపులు గుడివాడ పట్టణంలోనే దాదాపు 60,000 మంది జనాభా గల ఉన్నాం. అంటే ఈ కాపుల్లో రకాలు ఉన్నాయి. ఈ దేశపు కాపని, తూర్పు కాపని, అట్లాగే అన్ని రకాలు ఉన్నాయి. కూడా కాపులు మొత్తంగా లెక్కేసుకుంటే 60,000 జనాభా. ఇప్పుడు 60,000 జనాభాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, బీసీ, అట్లాగే మైనారిటీ మొత్తంగా కూడా గంపగుర్తుగా కట్టకట్టి నాకు వేయటం వల్ల నేను గెలిచాను. ఇక్కడ అంత ఖచ్చితంగా కూడా కష్టపడి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి అహర్నిశలు కార్యకర్తలైనటువంటి నా సోదరులు, నేను చెప్పినటువంటి కమ్యూనిటీ కాపు, ఎస్సీ, బీసీ, మైనారిటీ అని మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరి వల్లనే నేను గెలవడానికి కారణం. అంటే ఇక్కడ దామాషాగా చెప్పాలంటే 20 ఓట్లు తెలుగుదేశానికి పెడితే 80 ఓట్లు కూడా కాంగ్రెస్కి పడినాయి. అందుకనే అంత టఫ్ అనే టైంలో కూడా నన్ను గెలిపించారు. వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు కూడా పాదాభివందనాలు. ఆ పార్టీ ఇవాళకి కూడా ఉంది. ఇవాళకి కూడా పట్టుదల ఖచ్చితమైన ఇది మన ఓటు సీలుకోల ఇవాళకి కూడా ఉంది. కాకపోతే చిన్న తప్పు వలన, చిన్న తప్పే కాదు చాలా పెద్ద తప్పు, రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పాడు, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీస్తే మేము రేపు హైదరాబాద్ రావాలంటే పాస్పోర్టులు తీసుకొని రావాలా అని ఖచ్చితంగా చెప్పాడు మా అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో ఎలక్షన్కి వెళ్ళే ముందు. ఎందుకు చెప్తున్నానంటే ఆ పార్టీ ఇది అంతా ఉండి ఇక్కడ మనసులు
ఆఖరికి నాతో సహా మనసు ఇరిగిపోవడానికి కారణం పై కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక్క తెలంగాణనే నమ్ముకొని ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయటం వలన మేము దూరంగా ఉండడానికి గల కారణాలు. అందుకనే ఇప్పటికైనా సరే తప్పు తెలుసుకొని పై నాయకులు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ వాళ్ళ మనసెరిగి పనిచేసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఆ గుర్తింపు వస్తుంది. మరి అది రావడానికి కారణం నేను చెప్పానే, ఇది జరిగిన తప్పును తెలుసుకొని ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు వ్యాపారస్తులను కించపరిచేలా మాట్లాడడం దారుణం. వైసీపీ ఆర్యవైశ్య నాయకులు వ్యాపారస్తులను చిల్లర కొట్టు నిర్వహించే వారిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గంజాయి అమ్మకాన్ని నిర్వహించే వారిగా చిత్రీకరించి మాట్లాడటం మంచి పద్ధతి కాదని వైసీపీ రాష్ట్ర ఆర్యవైశ్య కమిటీ నాయకులు దొడ్డు వెంకటేశ్వరరావు, కొల్లిపర సాయి సుబ్రహ్మణ్యం, పట్టణ ప్రముఖుడు జిల్లా రఘుబాబులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన సభలో చంద్రబాబు నాయుడు చిల్లర కొట్టు వ్యాపారం చేసేవారు గంజాయి అమ్మకాలు చేస్తున్నారని మాట్లాడడం వ్యాపార దర్శనం కించపరచడమే అన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ పోషించే వారిని ఎలాంటి వ్యాఖ్యలు చేయడం ఆవేశం కించపరచడమే అన్నారు. వెంటనే చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు టీవీ రవికుమార్, నారాయణ, బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అదే కాకపోయినా పెద్ద పెద్ద కోట్ల వ్యాపారాలు చేసే వాళ్ళ గురించి కాకుండా చిన్న చిన్న బడ్డీ వాళ్ళ మీద కూడా, చిన్న చిన్న షాపుల మీద కూడా ఆయన అలాగా అంత ఉన్నత పదవి చేసిన ఆయన కూడా 14 ఏళ్ళు సీఎంగా చేసిన ఆయన కూడా మాట్లాడటం అనేది మా రాష్ట్ర ఆర్యవైశ్య వాణిజ్య కమిటీ వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము అది చాలా తప్పుగా మేము అనుకుంటున్నాము. వారు చేసుకునే ప్రచారాలు చేసుకుంటే చేసుకోండి, అంతేగాని అన్ని వ్యాపారస్తులు కూడా చిన్నబడ్డీ అంటే గంజాయి ఎవరు చేయట్లేదండి. ఇవాళ చాలా చోట్ల ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే చిల్లర వ్యాపారస్తుల్ని, చిల్లర కొట్లని ప్రత్యేకంగా విమర్శించడం అనేది, రేపు వీళ్ళంతా మీకు ఓట్లు వేయరా ఏంటండి? వేసేవాళ్ళ ఓట్లు వేయరా? ప్రత్యేకంగా మా యొక్క మనసుల్ని, చాలా వ్యాపారస్తుల్ని మనసు గుచ్చి మాట్లాడినందుకు మేము దాన్ని తీవ్రంగా వైఎస్ఆర్ పార్టీ వాణిజ్య కమిటీ విభాగం సహాయ కార్యదర్శిగా నేను స్టేట్కి ఖండిస్తున్నాను. ఇటువంటి ప్రలోభాలు, ఇటువంటి మాటలు అనేది ఎప్పుడు కూడా ఏది ఎక్కడా కూడా వ్యాపారస్తుల్ని, చిన్న చిన్న బడ్డీ వాళ్ళని విమర్శించడం అనేది తప్పని మా యొక్క అభిప్రాయంలో తెలియపరుస్తున్నాము. పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు. ఇప్పుడు వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే, మన చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యాపారస్తులందరూ గంజాయి అమ్ముతున్నారు అన్న ఆ అపనంద మీద, ఆ నింద మూలన ఈ ప్రెస్ మీట్ పెట్టాము. కాకపోతే ఏంటంటే, వ్యాపారస్తులు పొద్దున్నే తెల్లారుజామున 6 దగ్గర నుంచి రాత్రి 11, 12 వరకు వ్యాపారాల్లో ఉంటూ వచ్చి దించుకుంటూ మంచి అమ్మి 10 రూపాయలు ఒక వస్తువు అమ్మి 10 రూపాయలు లాభం తీసుకుందాం, లేకపోతే 15 రూపాయలు లాభం తీసుకుందాం అనేది మంచిగా ఉంటారు. కానీ దాని పేరు గంజాయిలు అమ్ముదాం, సారాలు అమ్ముదాం, లేకపోతే ఇట్లాంటివి అనేది వీళ్ళ దగ్గర ఆలోచన ఉండదు. ఆ బిజినెస్లు, ఆ వ్యాపారాలు, ఆ టీం అంతా సపరేట్గా ఉంటుంది. ఏ వ్యాపారస్తులు కూడా గంజాయి అమ్ముదాము, ఊళ్ళో మనం దాని పేరేంటది ఫ్యామిలీని బస్టు పట్టించుకున్నాము, లేకపోతే ఫ్యామిలీ మీదకి అపనిందలు తెచ్చుకున్నాము, గంజాయిలు అమ్మారు, వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలి, వాళ్ళ భార్యలు అందరూ రోడ్డు మీద తిరగాలి, వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, కాలేజీలోకి వెళ్ళి ఈ వ్యాపారస్తుడు గంజాయి వ్యాపారస్తుడు కొడుకోనంటే ఎంత హీనంగా చూస్తారు. అవన్నీ ఆలోచించుకుని ఒక రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు వీళ్ళందరూ చాలా మాట్లాడేటప్పుడు వీళ్ళకి పిల్లలు ఉంటారు, భార్యలు ఉంటారు, అందరూ ఉంటారు. వీళ్ళు గంజాయిలు అమ్ముతారు, లేదా హెరాయిన్లు అమ్ముతారు, ఇంకోటి అమ్ముతారు అని అంటే వాళ్ళ జీవితాలు ఈ ఒక్క రోజుతో అయిపోదు. ఈ ఒక్క మాటతో మన జీవితం అయిపోతుందని అనుకుంటే ఏదైనా అనుకోవచ్చు. వీళ్ళు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వ్యాపారాలు నడపాలి అని అంటే
వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. గుడివాడలో రాజకీయ నాయకుల కన్నా కూడా వ్యాపారస్తులు ఎక్కువ ఉంటారు. ప్రతి ఊళ్ళో కూడా వ్యాపారస్తులు లోపల గుమస్తాలు ఉంటారు. గుమస్తాల వెనకాల వాళ్ళ భార్య పిల్లలు ఉంటారు. వాళ్ళు చదువుకోవాలి, వీళ్ళందరూ చదువుకోవాలంటే ఆ గుమస్తాను కూడా ఇదే మాట అంటారు, అరే గంజాయి అమ్మే కొట్లో పనిచేస్తున్నాడు వీడని చెప్పేసి. వీళ్ళ నాన్న గంజాయి అమ్ముతాడరా అంటాడు. అది ఏంటంటే ఒక మాట అనే ముందు చాలా 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 పెద్ద ఐడియాల్లో రాసుకునేటప్పుడే చాలా తెలివిగా రాసుకోవాలి. అక్కడికి ఏది పడితే అది మాట్లాడేసేసి వ్యాపారస్తుల్ని గంజాయి అమ్మేవాళ్ళలాగా పోల్చి, లేకపోతే లిక్కర్లు అమ్మేవాళ్ళగా, హెరాయిన్లు అమ్మేవాళ్ళలాగా పోలిస్తే అది అలాగా కిల్లి బడ్డీలు అమ్ముతున్నారని ఇలా రకరకాలు పుట్టిస్తారు. ఈ చిల్లర కొట్లు, ఈ ఫ్యాన్సీ హోల్సేల్ షాపులు ఉంటాయి, స్వీట్ షాపులు ఉంటాయి, హోటల్స్ ఉంటాయి. వ్యాపారం అనేసరికి చాలా రకాలు ఉంటాయి. ఒక హోటల్లో ఒక 30 మంది పనిచేస్తారు, ఒక చిల్లర కొట్లో 10 మంది పనిచేస్తారు, ఒక ఫ్యాన్సీ కొట్లో 10 మంది పనిచేస్తారు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా గంజాయి అమ్ముతున్నారంటే ఆయనకే నష్టం, మనకేం నష్టం కాదు. అక్కడికి అది అన్నయ్యనికే నష్టం. నిజంగా అట్లాంటిది ఎక్కడ జరగని పని అసలే కాదు. ఎక్కడన్నా జరిగినట్టు ఒక్క షాపు రుజువు చేయండి చూద్దాం. అది ఆ మాట అనే ముందు కొన్ని ప్రపంచంలోకెల్లా చిరు వ్యాపారాలే పెద్ద సంస్థలు అనమాట. ఒక ఇండస్ట్రీ పెడితే ఒక 1000 మంది పనిచేస్తారు. ఒక ఊళ్ళో 1000 నుంచి 2000 షాపులు ఉంటాయి. ఒక గుడివాడలో చిన్న పెద్దగా అన్ని కూడా ఒక 3000 షాపులు ఉంటాయి. షాపుకి ఇద్దరు వేసుకున్నా కానీ 10,000 మంది వర్కర్లు ఉంటారు. ఇక ఆ 10,000 మంది వర్కర్లు గంజాయి అమ్మినట్టే లెక్కేస్తే ఎలా కుదురుతుంది? అది మన వెనకాలే పునాది వీక్ అవుతానికి కారణం అవుద్ది. అక్కడే కాదు, ఈ 10,000 మంది మీకు వ్యతిరేకతే కదా. అందుకని గంజాయి అమ్మాలి, గంజాయి అమ్మే షాపుల్లో పని చేయాలి, లేకపోతే మా పిల్లలు వెళ్ళి గంజాయి అమ్మాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు, ఏ వ్యాపారస్తుడు కోరుకోరు. ఇట్లాంటి మాటలు విత్డ్రా చేసుకుని మళ్ళా దీనికి ఏదన్నా పెద్ద రకంగా సంజాయిషి చెప్పుకుంటే వాళ్ళకే మంచిది. కాదు కూడదని అంటే కొన్ని వేల ఓట్లు మైనస్ అవుతుంది. దానికి ఏం అనుమానం లేదు అసలు. ఓకే, మన యొక్క రాష్ట్రంలో ఎన్నికల హడావుడి జరుగుతుంది. దాని నిమిత్తం మొన్న ఈ మధ్యన నారా చంద్రబాబు నాయుడు గారు, మన యొక్క మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు, మరి ఆయన ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఆయన స్వయంగా మైకు పట్టుకుని వ్యాపారస్తులు గంజాయి అమ్ముతున్నారు అనే మాట ఆయన నోట్తో ఆయనే స్వయంగా పలికారు. అలా జరిగినప్పుడు వాళ్ళు పట్టుకుని నిజంగా చూపిస్తే మేము కూడా దానికి బాధపడతాము, లేకపోతే వాళ్ళని ఖండిస్తాం, చేస్తాం. ఏదో ఉత్తుత్తి మాటలు లేకపోతే ఉత్తుత్తి చేష్టతో వారు మాట్లాడతాం అన్నది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే పట్టణంలో కానీ వ్యాపారస్తులు మేను కరోనా వచ్చినప్పుడు వాలంటీర్లు ఏ విధంగా సేవ చేశారో మొన్న వాలంటీర్ల మీద పడ్డాడు. వాలంటీర్లు అక్కడ కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళికలు పెట్టి ఆయన ఎన్నో సేవ చేస్తుంటే అటువంటి వాలంటీర్లని ఒక పెద్ద మనుషుల ద్వారా మరి వాళ్ళని ఇంటింటికి పంచిపెట్టే కార్యక్రమాన్ని నివారించాడు. దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా మైనారిటీ సోదరుల అభివృద్ధికి సీఎం జగన్ కృషి. ఎమ్మెల్యే కొడాలి నాని. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం గుడివాడ నియోజకవర్గ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్డాది గోవిందరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్ఎస్ఎస్ నాయకులు చంద్రబాబు వ్యాపారస్తుల్ని కించపరిచేలా మాట్లాడడం దారుణం. వైసీపీ ఆర్ఎస్ఎస్ నాయకులు. సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.